ఈరోజు మనము మలద్వార సమస్యల్లో చేసేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి ఆయుర్వేదంలో అని చూసినప్పుడు హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. క్షారసూత్ర, క్షారకర్మ, అగ్నికర్మ జనరల్గా వీటిని మనం ఎక్కువగా ఈ మలద్వార సమస్యల్లో వాటిని చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క దానిలో ఎలా చేస్తారు ఏంటి చూసినప్పుడు, క్షారసూత్ర అంటే ఏంటి అసలు? క్షారసూత్ర అంటే ఒక దారం పైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని కొన్ని లేయర్స్ గా అప్లై చేసినప్పుడు దానిపైన అనేది ఆ మెడిసిన్ అనేది అలా ఉండిపోతుంది అనమాట, ఆ థ్రెడ్ పైన. ఈ క్షారసూత్ర అనేది ఈ మలద్వారం లోపల ఏర్పడేటువంటి ఫిస్టులాస్లలో, అంటే భగంధరం అనేటువంటి ఒక రోగంలో మనం ఈ క్షారసూత్రాన్ని కానీ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిస్టులా అనేది మళ్ళీ రాకుండా పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వికరెన్స్ లేకుండా తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా మనకి క్షారసూత్ర అనేది ఫిస్టులాలో చేయొచ్చు. అదే విధంగా హిమరాయిడ్స్ లో కూడా కొన్ని కేసులలో బాగా బ్లీడింగ్ హిమరాయిడ్స్ కానీ గ్రేడ్ 3 హిమరాయిడ్స్ కూడా ఈ క్షారసూత్ర విధానం ద్వారా మనం 100% ట్రీట్ చేయొచ్చు. అదే క్షారకర్మ అంటే ఏంటి? క్షారకర్మ అంటే ఇందాక క్షారసూత్ర గురించి తెలుసుకున్నాం కదా, దానిపైన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్నే కొంచెం ఇంకా ఎఫికసీగా అంటే తీక్ష్ణ ఫామ్ లో బాగా కాన్సన్ట్రేటెడ్ గా తయారు చేసినప్పుడు ఆ మెడిసిన్ క్షారం అంటారనమాట. ఈ క్షారంని మనము ఈ పైల్స్ పైన కానీ ఫిస్టులా పైన కానీ మనం ఈ క్షారం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఏంటి ఏవైతే పైల్స్ అనుకుంటున్నామో అవి ఎండిపోవడం జరుగుతుంది అనమాట. ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఈ క్షారకర్మ ద్వారా పైల్స్ అనేది సమూలంగా నాశనం చేయవచ్చు. అదే విధంగా అగ్నికర్మ. అగ్నికర్మ ఎట్లా ఉంటుందంటే ఈ ఫిషర్స్ లో సెంటినల్ పైల్ ఏదైతే ఉంటుందో కొన్ని రకాల ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఈ అగ్నికర్మ అనే విధానం ద్వారా మనం ఆ స్కిన్ ట్యాక్స్ కానీ ఎక్స్టర్నల్ గా ఉన్న పైల్ మాస్ కానీ మనం రిమూవ్ చేయొచ్చు, తీసేయవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి స్కిన్ ట్యాగ్ పోవడమే కాకుండా మళ్ళీ రికరెన్స్ లేకుండా 100% ఈ అగ్నికర్మ ద్వారా ట్రీట్ చేయొచ్చు. అయితే ఈ ఏవైతే ఈ 3 చికిత్సలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనము ఎనస్థీషియా అవసరం లేదు. అంతవరకే చిన్న బ్లాక్ ఇచ్చి మత్తు వచ్చిన తర్వాత ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి ప్రొసీజర్. హార్డ్లీ హాస్పిటలైజేషన్, బెడ్ రెస్ట్ ఇట్లాంటి ఏం అవసరం లేకుండానే ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి పంపించేయచ్చు. సో జనరల్ గా హీలింగ్ రేట్ చూసినప్పుడు ఏంటంటే ఒక 3-4 వీక్స్ లోనే టోటల్ గా ఆ ఫిషర్ కానీ పైల్స్ కానీ ఈ క్షారసూత్ర, క్షారకర్మ, అగ్నికర్మ ఈ విధానం ద్వారా మనకి 100% మళ్ళీ తిరిగి పెట్టకుండా మానే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.